సో మాట్లాడిన తర్వాత ప్లీజ్ బాయ్ ఫస్ట్ సార్ ఐఎమ్ ఇంట్రడ్యూస్ దిస్ బిల్ ప్లీజ్. అధ్యక్ష, ఈ 14 రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలున్నాయో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే ముటేషన్ చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, ఈ చేసిన ముటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్తో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, ఇక మాట్లాడండి మినిస్టర్ గారు. ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశంలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2020 చట్టము ఏర్పరచడానికి ముందు ఒక 3 రోజులు, చట్టము ఏర్పడిన తర్వాత ఒక 8 రోజులు రాష్ట్రంలో ఉండే సాదా బైనామాలకి అప్పీల్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వం సూచన చేసింది. అధ్యక్ష, ఈ సాదా బైనామాలు ఆ పీరియడ్లో ఏదైతే 2020 अक्टूबर 10 वరకు आपको टाइम दे रहा हूं बात करने के लिए, जब बात अभी दे रहा हूं, नहीं टाइम दे के दे रहा हूं आपको. यू आर वेरी शार्प है. అధ్యక్ష, ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఒక్క నిమిషం నేను మీరు మళ్ళీ మాట్లాడితే కానీ ఇప్పుడేమీ బ్రేక్ ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు అప్పుడే ఆమోదం కావడం లేదు కదా, మీ డిబేట్ ఉంటుంది కదా. అధ్యక్ష, ఈ సాదా బైనామాలకు సంబంధించి ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో 2020 యాక్ట్ వరకు 2020 యాక్ట్లో నవంబర్ 10వ తారీఖు వరకు ఏవైతే అప్లికేషన్లో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నారో సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో చట్టానికి ముందు మినిస్టర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినా, బీజేపీ అడిగినా, బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే, రూల్ పొజిషన్ ఏం చెప్తుంది. ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము, మీరు అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు. కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్, ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు. సార్, బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ. మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన. మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, ఒక్క సెకండ్ ఐఎమ్ కంప్లీటింగ్ సార్. రూల్స్ బుక్ రూల్ నంబర్ 99 ప్రొవైడెడ్ ఫర్దర్ that no such motion shall be made until after copies of the bill have been made available for the use of members, and that any member may object to any such motion being made unless copies of the bill have been so made available for 2 days before the day on which the motion is made. 2 రోజుల ముందు
బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మరి ఈ రూల్ బుక్లోనే 2 రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు. 2 రోజులు కాదు, 1 రోజు ముందనే పెట్టండి. ఇంకోటి అమెండ్మెంట్స్, ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది. దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు, ఎల్ఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు. ఇవి మీరు బుల్డోజ్ చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా సభలో ఉండము. రూల్ ఫాలో గారా, బుక్ ఫాలో గారా మీరు? వాట్ ఈస్ దిస్? సాంబశివరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ బిల్లు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి బిల్లు. మేమందరం ఏమనుకున్నామంటే ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.